హాయ్ ఫ్రెండ్స్, మన హిందూ పురాణాల్లో మహాభారతానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇందులో ఉన్న ఒక్కొక్క పాత్ర మనకు ఒక్కొక్క జీవిత సత్యాన్ని నేర్పుతాయి. అందులోనూ కర్ణుడి విషయానికొస్తే తన పేరులోనే ఉంది దానవేర సూర కర్ణుడు అని. దానంలో నాటి నుంచి నేటి వరకు చరిత్రలో నిలిచిపోయిన కర్ణుడు అసలు మంచివాడా చెడ్డవాడా? తాను ఎంత గొప్ప దానశీలి అయినప్పటికీ కూడా మహాభారత యుద్ధ సమయంలో అధర్మం వైపు నించున్నాడు. అందుకనే యుద్ధంలో ఘోరమైన మరణాన్ని పొందాడు. ఎందుకని కర్ణుడు తన సొంత తమ్ముడు చేతిలోనే చంపబడ్డాడు? తాను చేసిన తప్పేంటి? కర్ణుడు చావుకి 10 కారణాలు అంటారు. అసలు కర్ణుడు మంచివాడా చెడ్డవాడా? ఎందుకని అధర్మం వైపు నిలబడవలసి వచ్చింది? దానికి గల కారణం ఏంటి? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. పూర్వం ఒక రాక్షసుడు ఉండేవాడు. తాను బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేయగా 1000 కవచాలను వరంగా పొందాడు. దీంతో అప్పటినుంచి అతన్ని సహస్ర కవచుడు అని పిలవడం మొదలుపెట్టారు. తనకి ఎప్పుడైతే ఈ కవచాలు వరంగా లభించాయో అప్పటి నుంచి అన్ని లోకాల్లో ఉన్న వారిని నానా హింసలు పెట్టి తాను ఆనందిస్తూ ఉండేవాడు. ఈ హింస భరించలేని చాలా ప్రాణులు విష్ణువు శరణు కోసం వెళ్లారు. అప్పుడు విష్ణువు, మీరెవరూ చింతించకండి, తనకి చావు అనేది నా యొక్క నారాయణ రూపంలో వస్తుందని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి పంపిస్తాడు. ఇది జరిగిన కొంతకాలానికి విష్ణువు నర మరియు నారాయణ అనే 2 అన్నదమ్ములు ఇంకో రూపంలో జన్మిస్తాడు. ఒక రోజు ఈ నారాయణులిద్దరూ తపస్సు చేసుకుంటూ ఉండగా ఈ సహస్ర కవచుడికి వాళ్ళు కనిపించగా వాళ్ళని ఎల్లి కదుపుతాడు. దాంతో వీరి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఇక్కడ వీరి ముగ్గురికి ఒక ఒప్పందం జరుగుతుంది. నారాయణులు అంటే 2, సహస్ర కవచుడు ఒక్కడే. మేమిద్దరం కలిసి నీ ఒక్కడితో యుద్ధం చేయడం అనేది ధర్మం కాదు. మాలో ఒకరు నీతో యుద్ధం చేస్తూ ఉంటే ఇంకొకరు తపస్సు చేసుకుంటూ ఉంటారు. మా తపస్సుకి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు నీవు అని చెప్పి సహస్ర కవచుడితో ఒక ఒప్పందం చేసుకుంటారు. ఒక పక్క నరుడు తపస్సు చేసుకుంటుంటే నారాయణుడు సహస్ర కవచుడితో యుద్ధానికి దిగుతాడు. ఇలా 1000 సంవత్సరాలు గడిచిపోతాయి. తర్వాత నారాయణుడు తపస్సు చేసుకుంటుంటే నరుడు సహస్ర కవచుడు యుద్ధానికి దిగుతాడు. ఇలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి. ఇక చివరికి సహస్ర కవచుడికి ఉన్న 999 కవచాలను కూడా ఈ నారాయణులిద్దరూ కలిసి నాశనం చేస్తారు. దీంతో సహస్ర కవచుడికి చివరికి ఒక కవచమే మిగులుతుంది. తనకి ప్రాణభయం కలిగి వెంటనే యుద్ధాన్ని విడిచిపెట్టి సూర్య భగవానుడి దగ్గరికి వెళ్లి తనని కాపాడమని శరణు వేడుకుంటాడు. అప్పుడు వెంటనే సూర్య భగవానుడు, కలకాలం నేను నిన్ను రక్షించలేను, కానీ ప్రస్తుతానికి నేను నిన్ను ఆ నారాయణుల దగ్గర నుంచి కాపాడుతాను అని చెప్పి ఆ సహస్ర కవచుడికే మరో జన్మగా మరో రూపంలో ఒక చిన్న పిల్లవాడిగా మార్చేసి సూర్యుడు ఆ బిడ్డని కుంతీదేవికి ఇచ్చి వెళ్తాడు. సో ఇదంతా కర్ణుడి యొక్క పూర్వజన్మ కథ. కానీ కుంతీదేవి ఈ బిడ్డని 9 మాసాలు మోసి కనలేదు. కానీ సంతాన సాఫల్యం అనే ఒక మంత్రం ద్వారా ఈ బిడ్డని సూర్యదేవుడి నుంచి పొందుతుంది. దీని గురించి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సహస్ర కవచుడే మరో జన్మలో సూర్యదేవుని అనుగ్రహం వల్ల ఈ బాలుడి రూపంలో అంటే కర్ణుడి రూపంలో కుంతీదేవికి ఉన్న సంతాన సాఫల్యం అనే మంత్రం ద్వారా కుంతీదేవి చేతికి చేరుతాడు. అంటే ఈ బాలుడి యొక్క తండ్రి సూర్య భగవానుడు, తల్లి కుంతీదేవి. కర్ణుడి యొక్క పుట్టుక చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే కుంతీదేవి మంత్రోపదేశం చేసి సూర్యుడి వల్ల పొందిన ఈ బిడ్డను అప్పటికే కుంతీదేవి వివాహం కాలేదు. దీనివల్ల ఆమె భయంతో ఆ బిడ్డను ఒక పెట్టెలో పెట్టి నీళ్ళల్లో విడిచిపెడుతుంది. చివరికి ఈ బిడ్డ రథాల్ని నడుపుకుంటూ బతికే అతిరథుడు అనే ఒక వ్యక్తికి కనబడతాడు. ఇక ఈ అతిరథుడు ఈ బిడ్డను తీసుకువెళ్లి తన భార్యకు ఇవ్వగా ఆ బిడ్డ సహజ కవచ కుండలాలతో ఎంతో అందంగా ఉండడంతో ఇక ఈ దంపతులే ఆ బిడ్డను తమ కొడుకుగా పెంచుకుంటారు. ఇక ఈ బిడ్డ మరెవరో కాదు, మన కర్ణుడే. ఇక కర్ణుణ్ణి పెంచుకున్న తల్లిదండ్రులు సూత జాతికి చెందినవారు కాబట్టి సూతపుత్రుడు అని, పెంచిన తల్లి పేరు రాధ కాబట్టి రాధేయుడు అని, సహజ కవచ కుండలాలతో పుట్టడం వల్ల కర్ణుడు అని, బంగారు కవచం కలిగి ఉన్నాడు కాబట్టి వసుసేనుడు అని, ఇలా చాలా పేర్లు కర్ణుడుకున్నాయి. కౌరవులు పాండవుల్లాగే కర్ణుడు కూడా ద్రోణాచార్యుడి దగ్గర అస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. ద్రోణాచార్యుడు అన్ని విద్యలు కర్ణుడికి నేర్పినప్పటికీ కొన్ని మంత్రపూర్వితమైన విద్యలను కర్ణుడికి నేర్పలేదు. కానీ వాటిని ఎలా అయినా నేర్చుకోవాలనే ఆశతో కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మాస్త్రాన్ని నేర్పమని కర్ణుడు పరశురాముడిని వేడుకుంటాడు. కానీ బ్రహ్మాస్త్రాన్ని కేవలం బ్రాహ్మణులు క్షత్రియులకు మాత్రమే నేర్పుతామని పరశురాముడు చెబుతాడు. అప్పుడు కర్ణుడు వెంటనే నేను బ్రాహ్మణుడిని అని అబద్ధం చెప్తాడు. కానీ ఎట్టకేలకు నిజమనేది బయటపడకు తప్పదు. ఒక రోజు పరశురాముడు కర్ణుడు తొడని తలగడగా చేసుకుని నిద్రపోతాడు. అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి కర్ణుడి తొడలో కన్నం పెట్టడం మొదలుపెట్టాడు. దీంతో రక్తం కారుతుంది, బాగా ఇబ్బంది పడుతుంది. కానీ కర్ణుడు తన గురువైన పరశురాముడికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, అలాగే కదలకుండా కూర్చుని ఉంటాడు. ఇంతలో పరశురాముడు చూసి నిజం
చెప్పు, అసలు నీవి ఎవరివి అని అడుగుతాడు. నేను సూతుడిని అని చెప్పగా, గురువైన నన్ను మోసం చేసి శస్త్రవిద్యలు పొందావు గనక నీకది మరణ సమయంలో గుర్తుకురాదు అని పరశురాముడు కర్ణుడికి ఒక శాపాన్ని విధిస్తాడు. అంతేకాకుండా ఇంకోసారి విజయుడు అనే ఒక బ్రాహ్మణుడు ఆశ్రమం దగ్గర కర్ణుడు అస్తవ్యాసం చేస్తున్నాడు. ఇంతలో ఒక బాణం కర్ణుడి యొక్క అజాగ్రత్త కారణంగా ఆ బ్రాహ్మణుడి యొక్క దూడకి తగిలి ఆ దూడ చనిపోయింది. అది చూసిన విజయుడు, అజాగ్రత్తతో నువ్వు బాణాలను వేసిన ఆ దూడను చంపావు గనక యుద్ధ సమయంలో నీ రథచక్రము గోతులో కూరుకుపోయి నువ్వు భయానికి గురవుతావు అని శపిస్తాడు. ఇలా చివరికి రకరకాల శాపాలకు కర్ణుడు గురవుతాడు. ఎందుకని కర్ణుడు తన సొంత తమ్ముడైన అర్జునుడి చేతిలో మరణించాల్సి వస్తుంది? అసలు వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏంటి ఇప్పుడు చూద్దాం. మనందరికీ పాండవులు 5గురు అని తెలుసు. ఈ 5గురు కూడా పాండురాజు యొక్క కుమారులు. ఈయనకి 2 భార్యలు. మొదటి భార్య పేరు కుంతి. ఈమెకి 3 కొడుకులు పుడతారు. వారే ధర్మరాజు, భీముడు, అర్జునుడు. ఇక రెండో భార్య పేరు మాద్రి. ఈమెకి 2 కొడుకులు పుడతారు, నకులుడు, సహదేవుడు. ఈ 5గురు మగపిల్లల్ని కలిపి మనం పాండవులుగా పిలుస్తున్నాం. పాండురాజు మొదటి భార్య అయిన కుంతికి వివాహానికి ముందే ఒక పుత్రుడు జన్మిస్తాడు. తాను మరెవరో కాదు, కర్ణుడు. అసలు ఈ అన్నదమ్ముల మధ్య యుద్ధం ఎందుకు జరిగింది? మనకి తెలుసు, కౌరవులకి పాండవులపై పగ ఉండేదని. కౌరవులు వాళ్ళ పగ కోసం ఉపయోగపడే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకు అనుకూలంగా వాడుకునేవారు. దీనిలో భాగంగానే కౌరవులు మాయలో పడినవాడే కర్ణుడు. కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడు. ఒక రోజు దుర్యోధనుడు అస్త్రకళా ప్రదర్శనలో కర్ణుడిని చూసి తన విలువిద్యలను చూసి మెప్పిపోయిన దుర్యోధనుడు ఎలా అయినా కర్ణుడిని తన పంచాన చేర్చుకుంటే అర్జునుడిని ఓడించడం చాలా సులభం అవుతుందని తెలుసుకొని అంగరాజ్యానికి రాజును చేశాడు. కర్ణుడికి కూడా రాజు అవ్వాలనే ఆశతో ధర్మ అధర్మ భేదాలు తెలుసుకోకుండా దుర్యోధనుడి పక్షాన చేరిపోతాడు. ఇక కౌరవులకి పాండవులకి మధ్య కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. ఈ సమయంలోనే దేవేంద్రుడు సహజ కవచ కుండలాలతో పుట్టిన కర్ణుడు వల్ల తన పుత్రుడు అయిన అర్జునుడికి ముప్పు తప్పదు అని తెలుసుకొని ఒక బ్రాహ్మణుడు రూపంలో వచ్చి తన సహజ కవచ కుండలాలనే దానంగా అడిగాడు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న సూర్య భగవానుడు కర్ణుడి దగ్గరికి వెళ్లి, దేవేంద్రుడు నీ సహజ కవచ కుండలాలనే దానంగా అడుగుతాడని, నీవు వాటిని ఇవ్వద్దు అని చెప్పి వెళ్తాడు. కానీ దానంలో గొప్పవాడు అయిన కర్ణుడు తనకి అపజయం కలుగుతుందని తెలిసినా కూడా తన సహజ కవచ కుండలాల్ని తీసి దేవేంద్రుడికి ఇచ్చాడు. ఇక కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు కౌరవుల తరపున యుద్ధానికి దిగాడు. అది యుద్ధంలో 17వ రోజు. కర్ణుడికున్న దివ్య అస్త్రాలు, కవచల కుండలాలు అన్ని పోగొట్టుకుని పరశురాముడు ఇచ్చిన శాపం వల్ల బ్రహ్మాస్త్ర ప్రయోగం మర్చిపోయి తన రథచక్రం గోతులో కూరుకుపోయి అర్జునుడి చేతిలో యుద్ధ భూమిలో మరణం పొందుతాడు. ఇక ఇలా తన సొంత సోదరుడైన అర్జునుడి చేతిలో కర్ణుడు మరణిస్తాడు. కుంతీదేవి కర్ణుడి మరణాంతరం యుద్ధ భూమికి చేరుకుంటుంది. పాండవులు చనిపోయినది తమ సొంత సోదరుడే అని తెలుసుకొని అంత్యక్రియలు జరుపుతారు. నిజానికి కర్ణుడికి అందరూ ఉండి అన్ని అర్హత విలువిద్యలు ఉన్నా కూడా ఏమీ లేనివాడిలా మరణిస్తాడు. దీనికి గల కారణం అధర్మం వైపు నిలబడడం. మనం ఎలా పుట్టి ఎలా పెరిగినా సరే ధర్మం వైపు నిలబడితే మనల్ని అదే మంచి మార్గంలో నడిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.